ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగయే నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా ఈ నెల డిసెంబర్ చాలా విశేషమైనటువంటి మాసంగానే మన పీఠానికి చెప్పాలి. ఎందుకంటే కాళభైరవ జయంతి శివపురాణం అనుసరించి శివపురాణంలో ఉన్నటువంటి విషయం ప్రకారం మార్గశిర బహుళ అష్టమి రోజు కాళభైరవ జయంతి జరుపుకోవటం జరుగుతుంది. మార్గశిర బహుళ అష్టమి ఈ నెల 23వ తేదీ మనకి కాళభైరవ జయంతి పడింది. ఆ రోజు మనం చాలా బ్రహ్మాండంగా ప్రతి ఏటా జరుపుకునేటట్టు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కాళభైరవ జయంతి చాలా విశిష్టమైనది. మన కష్టాలు, కన్నీళ్ళు, నరదృష్టి, వ్యాపారంపై ఉన్నటువంటి చెడు దృష్టి, ఇలా అనేకమైనటువంటి దోషాలు తొలగిపోవాలి అంటే కాళభైరవుడికి ఇష్టమైనటువంటి కాళభైరవ జయంతి రోజు మీరు ఈ హోమ కార్యక్రమంలో ఆ రోజు మనకి మహాకాళభైరవ పాశుపత రుద్ర హోమం జరుగుతుంది. ఉదయం నుంచి ఇంచుమించుగా సాయంత్రం వరకు ఉంటుంది. ఆ రోజు స్వామివారికి అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది, ఇంకా అర్చన జరుగుతుంది, హోమం జరుగుతుంది, అలాగే గోపూజ, అష్టభైరవుల యొక్క ఆవాహన జరుగుతుంది, వారిని ఆరాధించటం జరుగుతుంది. అలాగే అష్టమాతృకలు అందరినీ కూడా ఈ భైరవ సమూహాన్ని ఆ రోజు ఆవాహన చేసి పూజించటం జరుగుతుంది. దీనికి మనకి అద్భుతమైనటువంటి పండితులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. మీరందరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటే స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనే భక్తులకు కరుంగలిమాల, ఎలాంటి కరుంగలిమాల? అభిషేకించబడినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే గత ఏడాది కూడా భక్తులకి మనం మహా కాళభైరవ యంత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఈ యంత్రం ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది, ప్రింటెడ్ యంత్రం అయితే కాదు. ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి యంత్రం, లిఖించినటువంటి యంత్రం చాలా పెద్ద సైజులో ఉంటుంది. ప్యూర్ కాపర్ ఉంటుంది. ఇది సైజు కూడా పెద్దదిగానే ఉంటుంది. ఇలాంటి యంత్రాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. యంత్రం, ప్రసాదం, కరుంగలిమాల మీకు ఈ జయంతి కార్యక్రమం తర్వాత మీ ఇంటికే చేరుతాయి. ఈ యంత్రం మీ ఇంట్లో పెట్టుకుంటే అంటే నిరంతరం కూడా నరదృష్టి అంటే మీ ఇంటి మీద చాలామంది కన్నుబడతా ఉంటుంది. వారి ఘోషతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే శనిపీడ ఉంటుంది. ఇలాంటి వాటికి ఈ అష్టభైరవులు, ఇందులో అష్టభైరవులు ఉంటారు, అష్టమాతృకులు ఉంటారు, భైరవ స్వామి, ఈ మంత్రాలన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ బీజాక్షరాలు ఉన్నాయో మీ ఇంటికి ఒక పటిష్టమైనటువంటి సెక్యూరిటీలా ఉంటుంది. ఈ యంత్రం వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. అద్భుతమైనటువంటి సెక్యూరిటీ అన్నమాట. మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని నిరంతరం కాపాడుకునేటువంటి ఈ అద్భుతమైనటువంటి మహాకాళభైరవ యంత్రాన్ని మీరందరూ పొంది చక్కగా ఫలితాలు పొందగలరని ఆశిస్తాను. ఈ కాళభైరవ జయంతిలో ఎందుకు పాల్గొమని చెప్తున్నానంటే కాళభైరవుడు కాలానికి రిప్రజెంటేటివ్, అందుకే అతన్ని కాళభైరవుడు అన్నారు. కాలం మనకు అనుకూలంగా మార్చేవాడు. 2025 మీకు అనుకూలంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ కాళభైరవ జయంతిలో పాల్గొనండి. అలాగే మేము ఇచ్చేటువంటి ఈ కరుంగలిమాల యంత్రాన్ని కూడా స్వీకరించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు 2025లో చూడగలుగుతారు. అలాగే ఎప్పట్లాగే
ఆ రోజు కూడా భక్తులతో పాటు లేనివారికి కూడా అన్నప్రసాద సేవ, గోవులకు గోసేవ కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో మీ గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేయించుకోవటానికి వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి డిసెంబర్ 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ముఖ్యంగా మీరు ఒక మాటలో చెప్పాలంటే బోళా శంకరాలనే చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా మీకు ఏదైనా మాట్లాడి కాస్త ముభావంగా అంటే మిమ్మల్ని పైకి ఎత్తేస్తే కొన్ని సందర్భాల్లో మీరు బోల్తా పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దీనివలన మంచి ఏమిటో చెడేమిటో ఎవడు మనవాడు ఎవడ బయటవాడు అనేది తెలుసుకోవడం కూడా కష్టమైపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూడా మనకు దూరం అయిపోతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మీకు కాస్త ఐస్ ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కంటి పొరలు తెరుచుకుంటాయన్నమాట. ఎవరు తన పర వీడేమిటి అనేటువంటి ఒక భావన అనేది మీలో ఒక అండర్స్టాండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక మీరు రియల్ ఫ్యాక్ట్స్ మీద నడుస్తూ ఉంటారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటూ ఉంటారు. కొంతకాలంగా మీరు కోల్పోయిన మానసిక ప్రశాంతత కూడా ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే స్థిరమైనటువంటి ఆలోచనలో భవిష్యత్తుకు సంబంధించి కాస్త మంచి డెసిషన్స్ అయితే తీసుకుంటారు. ఒక స్థిరమైనటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా ఆలోచన అనేది మనం ఏ పని చేస్తున్నాం ఏమిటి డెసిషన్ అనేది పెర్ఫెక్ట్గా ఉండాలి. అంతే తప్ప ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రికి ఒకటి ఇలా డ్యూయల్గా కానీ ఇన్స్టెబిలిటీ థింకింగ్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక్కడ చూసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు లభిస్తూ ఉంటుంది. సంతానం కూడా కాస్త డెవలప్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. దైవ సంబంధించిన విషయాలు కూడా మీరు ఆసక్తిని పెంచుకోవటం, దైవాన్ని తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయటం, దీనివలన కూడా కాస్త లాభాలు ఉంటాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు. రుణాల విషయంలో మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా అప్పు చేశారంటే తీర్చడం చాలా కష్టం అనే విషయాన్ని గమనించాలి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే ఆ వీసా ఇలాంటి సమస్యలు అయితే సాంకేతికంగా కనిపిస్తూ ఉంది. వివాహం కాని వారికి మీ ప్రయత్నాలు కొంత సఫలం అవుతాయి. నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని మీరు మిస్ కాకుండా అవకాశాలని మీరు కాస్త క్యాచ్ చేసినట్లయితే బాగుంటుంది. రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది. కొంత ప్రతికూల పరిస్థితులు ఏమిటి అంటే మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. అలాగే ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా కనిపిస్తూ ఉంది. పెండింగ్లో ఉన్న మీ పనులు కూడా పూర్తి చేసుకోవటం, ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించే వారికైతే కాస్త శుభ సమయం. ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసుకోవచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తుల వారు బాగానే ఉంటుంది. మరి వృత్తి వ్యాపారస్తులకు చూసినట్లయితే కాస్త బాగానే ఉంది. అలాగే ఏదైనా మీ బకాయిలు అవి హోల్సేల్ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినా లేకపోతే మరొకటి ఇలాంటివి కొద్దిగా క్లియర్ చేసేటటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అయితే ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞులైనటువంటి వారి సలహాలు తీసుకుంటే బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకి అయితే సాధారణంగా ఉంది. అనుకున్న ప్రయాణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి బిజినెస్ పరంగా. అలాగే షేర్ మార్కెట్ అయితే కాస్త స్వల్ప లాభాలు ఉంటాయి. చిరు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే కళాకారులు ఉంటారో టీవీ, సినీ, ఇతర కళాకారులకి కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు ఉన్నట్లయితే విషయాలు బాగానే ఉంటాయి, బాగా సాధిస్తారు. అలాగే ఆరోగ్యపరంగా చూస్తే పెద్దగా ఇబ్బందులు అయితే కనపడటం లేదు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కూడా కాస్త ఉపశమనం అయితే ఉంటుంది. అలాగే ప్రేమికులకు కూడా మంచి ప్రయత్నాలు, మీ పెళ్లి ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్తాయి. అనుకూలమైనటువంటి తేదీలు ఏమిటంటే ఈ రాశి వారికి 18, 20, 25, 30 అలాగే 16, 22, 28 తేదీలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.
మరి తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. కుజుడికి పరిహారం చేసుకోవాలి. ఓం అంగారకాయ విద్మహి శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం 18 సార్లు చదివితే బాగుంటుంది. డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.